సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణుస్వామికి ఘోర అవమానం జరిగింది. అస్సాంలోని ప్రఖ్యాత శక్తిపీఠమైన కామాఖ్యాదేవి ఆలయం నుంచి వేణుస్వామిని అక్కడి పనిచేసే అర్చకులు గెంటేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వేణుస్వామి మళ్ళీ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఆగస్టు 20న వేణుస్వామి కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడి అర్చకులు వేణుస్వామిని అడ్డుకున్నారు. గుడి లోపలకు రానియకుండా బయటకు వెళ్లాలని ఆదేశిస్తూ వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్గా కామాఖ్య ఆలయంపై వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంతానం లేని వారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన శారీరకంగా ఒక్కటైతే ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణుస్వామి చెప్పారు. అంతేగాక ఇక్కడి పూజల వేళ అమ్మవారికి మాంసాహారం నివేదించాలని కూడా వ్యాఖ్యానించాడు. దీంతో వేణుస్వామిపై ఆలయ పండితులు గుర్రుగా ఉన్నారు. అమ్మవారి ఆలయం గురించి అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని వారు గతంలోనే వేణుస్వామిని హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో విమర్శల పాలైన వేణుస్వామి మరోసారి కామాఖ్య ఆలయంలో కనిపించేసరికి ఆలయ సిబ్బందితో పాటు ఆలయ అర్చకులు ఆయన్ను అడ్డుకున్నారు. అలాగే పలు సెలబ్రిటీల నుంచి లక్షల్లో వసూళ్లు చేస్తూ వేణుస్వామి అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణమని తెలుస్తోంది.